చెప్పడం ఏంటంటే మన యొక్క ఆలోచన పరంపర తగ్గుతుంది. తగ్గిన తర్వాత భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటే మన లోపలే ఉన్నాడమ్మా. ఎందువల్లంటే మనం బతుకున్నాం కాబట్టి, మనం నడిపించేవాడు ఆయనే కాబట్టి ఆయన మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న స్వామిని వెతుక్కోవాలి. ఎలా వెతుక్కోవాలంటే మన గాలి గట్టిగా పీల్చుకున్నప్పుడు అది ఒక ప్లేస్లో ఆగుతుంది తల్లి. ఆగినప్పుడు ఆ ప్లేస్ను పట్టుకొని గాలిని ఫ్రీగా బయటకు వదిలేయండి. ఆ ప్లేస్లోనే పట్టుకొని చూస్తూ ఉండండి. ఎప్పుడైతే చూస్తారో ఆ ప్లేస్లో మాత్రం ఒక అద్భుతం కనపడుతుంది మనకి. స్వామివారి అనుగ్రహంతో, స్వామివారి యొక్క శక్తితో మనకి చాలా మందికి దర్శనాలు అవుతాయి, స్వామివారి యొక్క దర్శనం. కాబట్టి మీరు మాత్రం మీ యొక్క పరిస్థితి ఎక్కడ మీకు చూపిస్తారమ్మా. ఎందువల్లంటే మీరు ఏ సమస్య మీద వచ్చారు, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ దేనిలో ఇది ఆగిపోతుంది అన్న విషయం కూడా చూపిస్తారు స్వామి. కాబట్టి ధ్యానం అనేది అధికారంగా మాత్రం చేయకండి. ఎందువల్లంటే ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం అంటే కారణం నేను పొందిన స్థితిని అందరూ పొందాలనే భావంతో తప్ప వేరేది ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు 42 ఊళ్ళు వెళ్తున్నారమ్మ స్వామి. ప్రతి వారు స్వామివారికి 5,000 రూపాయల పైన అవుతుందమ్మ ఖర్చు. అంత ఓర్చుకుని అంత తట్టుకొని స్వామి వెళ్తున్నారంటే మళ్ళీ అక్కడ వచ్చిన రూపాయి కూడా తీసుకోవమ్మా. మేము ఏ ఊళ్ళో వచ్చిన డబ్బులు ఆ ఊళ్ళో కంటికి వచ్చేస్తాము. ఇంత కష్టపడి ఇంత చేస్తున్నామంటే కారణం ఏంటంటే భక్తి అనేది పెరగాలని, అందరిలో స్వామి వచ్చి అందరికీ అండగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుని నెరవేర్చాలని మా తపనమ్మ. అందుకంటే ఏమీ లేదు. కాబట్టి మీరు పడుతున్న శ్రమ కంటే మీరు ఎప్పుడైనా కొంచెం ఆనందాన్ని పొందగలిగితే అది మాకు మంచి ఆనందాన్ని ఇస్తుందమ్మా. మీ యొక్క సుఖంలోనే మాకు ఆనందం ఉంటుంది కాబట్టి మా కష్టం మర్చిపోతాం అప్పుడు. కాబట్టి అందరూ కూడా చెప్పిన పని చెప్పిన విధంగా చేసుకుంటే లేదనుకోండి ఉన్నతమైన స్నానానికి వెళ్ళిపోతారు. ఈ వ్రతం చెప్తున్నానమ్మా, 500 మందిలో 6 7 చేస్తే ఉపయోగపడుతుంది. ఆ వ్రతం చేసిన తర్వాత మార్పు అనేది ఎంత స్పష్టంగా కనపడుతుందో మీకు తెలుస్తుందమ్మా. చెయ్యాలి ముందు, చెయ్యకంటే మార్పు రాదు కదా. ఇప్పుడు మీరు ఏదైనా వంట వండుకున్నారమ్మా, ఎంత గొప్ప వాసన పీల్చినా సరే మీరు తింటేనే కదా దాన్ని రుచి తెలిసేది. మీరు ఎందుకు చెప్తున్నాం అంటే మీ జీవితాలు మీరే మార్చుకోండి అమ్మా. మీరు ఎవరి మీద ఆధారపడవచ్చు. మీకు మీరు స్వామి కనపడతారు. ఆ స్వామి కనపడిన స్వామిని మీరు అడగండి. ఆ కనపడి వరకు మాత్రమే నేను ఉంటాను. కనపడిన తర్వాత నా పని మీకు ఉండదు, మీ పని నాకు అనుకో. కాబట్టి ముందు దానికోసం ప్రయత్నం చేయండి అని చెప్తున్నానమ్మా మీకు. అర్థమైందమ్మా? ముందు భగవంతుడు కనిపించుకునేలా చేసుకోండి. కనిపించుకునేలా చేసుకోవాలంటే వ్రతం చేయాలమ్మా. వ్రతం ఎప్పుడైతే చేశారో, మీరు పవిత్రంగా ఎప్పుడైతే మారారో ఆటోమేటిక్గా వ్యవస్థ మారిపోతుంది. మీ లోపల శక్తి అంతా మారిపోతుంది. శుభ్రంగా కడిగిన గిన్నెలో పాలు పోసుకున్నట్టు శుభ్రంగా కడిగిన మన మనసుకి, మన శరీరాన్ని అంతా కడిగిన తర్వాత ఆ భగవంతుడి యొక్క దివ్యశక్తి మనలో ప్రవేశం జరిగింది అనుకోండి, అభ్యమవుతుందా? కనపడుతుందా? కనపడతా అయినా ఆ విధంగా మారిన తల్లి అని మీరు చెప్పడం కారణం అది తల్లి. ఎందువల్లంటే మీరు సుఖంగా ఉండడమే కాదమ్మా, మీ కుటుంబం అంతా సుఖంగా మారిపోతుంది. ముందే తెలుసుకోండి తల్లి. ఓంకారం చెప్తాను 9 సార్లు నాతో పాటు చెప్పండి.